మనం ఉన్న క్షేత్రం వేమవరం గ్రామం, పెరంగపురం మండలం, గుంటూరు జిల్లాలో ఉంది. ఇది కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర ఆధ్యాత్మిక సేవా సంస్థ తరఫున కోటి ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎక్కడో ఉండే అట అనే గాని విత్ కౌంట్ ఎక్కడ లేవు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కోటి ఒక్క శివలింగాన్ని లెక్క ప్రకారం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే మహాకాళేశ్వరుడు, మహాకాళి దర్శనమిస్తాయి. 108 స్తంభాలతో కూడిన మహామండపం ఉంది. ఈ కోటి లింగాలకి ప్రదక్షిణ చేసే క్రమంలో గుడిలో ఒక భాగంలో 108 శ్రీచక్రాలతో కూడిన ఒక మందిరం, 10,000 పాలరాతి శివలింగాలతో ఒక మందిరం, 108 శ్రీచక్రాలతో ఒక మందిరం, అలాగే గుడిలో ఈశాన్య భాగంలో మరకత శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వారి స్వహస్తాలతో వారు తెచ్చుకున్న ద్రవ్యంతో పంచామృతాలతో అభిషేకం చేసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడిలో ముఖ్యంగా ఈ భూమి మీద ఎక్కడా లేనటువంటి పాతాళకాళి మందిర నిర్మాణం జరుగుతుంది. అంటే భూగర్భంలో 40 అడుగుల లోతులో 30 అడుగుల ఎత్తు గల నల్లరాతి కాళికాంబారి విగ్రహాన్ని భూగర్భంలో ప్రతిష్ఠ చేసి భక్తులు కిందకు వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా పూర్తి రాతి కట్టుబడి తరతరాలు నిలిచిపోయే విధంగా రాతి కట్టుబడి కట్టడం జరుగుతుంది. ఈ గుడి గుంటూరు నుంచి 25 కిలోమీటర్లు, నర్సరావుపేట నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఈ గుడి ఉన్నది. భక్తులు ఈ కార్తీక మాసంలో వచ్చి ఈ మహాకాళేశ్వరుడి దర్శనం, దీపారాధన చేసుకునే ఏర్పాట్లు, అలాగే వేప శివలింగం ఏర్పాటు, మరకత శివలింగం, ఇవన్నీ భక్తులు ఆనందపడి వారి ఏదైతే కోరిక కోరుకున్నారో ఆనందంగా వెళ్లే విధంగా ఈ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. హరి ఓం. నా పేరు రోజారామని. నేను వేమవరం గుడికి కోట్లింగాలు చూడటానికి వచ్చాను. ఇక్కడ అభిషేకాలు చేసుకోవటానికి శివలింగం బాగా ఏర్పాటు చేశారు. దీపారాధన చేసుకోవటానికి బాగా అనుకూలంగా. నా పేరు ఈశ్వర్ రాణి అండి. ఈ గుడికి కొత్తగా వచ్చాము. అంతా బాగానే ఉంది. ఇక్కడ అంతా బాగా దర్శనం అన్ని బాగా జరిగింది. ఇంకా ముందు కూడా రావాలని అనుకుంటున్నా. ఇదంతా చాలా బాగా నచ్చింది. ఇలా ఉంటే ఇంకా ఇంకా రావాలనిపిస్తుంది. ఇంటిపూడి నుంచి వచ్చామండి. గుంటూరు జిల్లా పెరంగపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల మహాకాళేశ్వరుడు గుడి ప్రతిష్ట జరిగింది. మేము చూడటం కోసమని ఈరోజు వచ్చాము. ఇక్కడ చాలా అద్భుతంగా కట్టడం ఉందండి. ఇది ముందు ముందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటిగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి మా భావన. అలాగే మహానందీశ్వరుడు కానీ, మరి శ్రీచక్ర నిలయం కానీ, మరకత లింగేశ్వరుడు, స్వామిలింగేశ్వరుడు కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుందని చెప్పి మేము మా భావన. నా పేరు దుర్గా అండి. నేను నర్సరావుపేట నుంచి వచ్చాను. ఇన్స్టా రీల్స్ చూసి బాగా అనిపించి ఈ కోటిలింగాలు చూడాలి, దర్శించుకోవాలనిపించి కార్తీక మహోత్సవం వేళలో అందరం కలిసి మా కుటుంబంతో కలిసి వచ్చాం.